హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను మన హేమ టైలరింగ్ వీడియోస్లో స్టార్టింగ్లో మనం మగ్గం వర్క్స్ కూడా నేను అనుకున్నాం కదండి. దానికి ఏంటంటే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్కి ఇగో ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం వీడియోస్ పెట్టాలి చేయాలి అనే ఆసక్తి ఉంటుంది నాకు కూడా. సరే, థ్యాంక్స్ అండి. చూడండి, దీనికి లైక్ చేయండి మై ఛానల్. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది చూద్దాము. ఇదేంటంటే మనం కుట్టిన బ్లౌజ్కి డిజైన్ వేస్తున్నామండి. దానికి ఏంటంటే ఇది ముందుగా చూపించాం కదండి, ఆ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం బ్లౌజు ఇలా ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఫ్లవర్ కుట్టుకోవాలి ఏంది అనేది మనం ముందుగా డ్రాయింగ్ వేసుకున్నాం, మార్కింగ్ పెట్టేసుకున్నాం ఎక్కడెక్కడ పెట్టాలి ఏంది అనేది. దానికి ఆ ఫ్లవర్ కుట్టుకోవడానికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది గోల్డెన్ బీడ్స్ అండి, పెద్దవి కావాలి. పెద్దవి ఫ్లవర్స్ ఉంది, గోల్డెన్ బీడ్స్ ఈ పెద్దవి కావాలి ఫస్ట్. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, ఈ వైట్ కలర్ పూసలు గోల్డెన్ బీడ్స్. తర్వాత ఇవిగోండి షుగర్ బీడ్స్ అండి, ఇవి షుగర్ బీడ్స్ కూడా కావాలి మనకి. నెక్స్ట్ ఎల్లో కలర్ పూసలు మనకి నార్మల్ థ్రెడ్డే కావాలండి ఇవి కుట్టుకోవడం కోసం. ఇదిగోండి నార్మల్ థ్రెడ్ ప్లస్ ఈ సూది ఒకటి. మరి సన్నది తీసుకోండి. సన్నది తీసుకోకపోతే ఏంటంటే మనకి ఈ షుగర్ బీడ్స్ అనేవి ఆ నీడిల్లోకి వెళ్ళవు. ఇదిగోండి, బాగా సన్నది తీసుకుంటే ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. లేదంటే మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రక్ అయిపోతుంటుంది, ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయింది, మనకి ఆ పూస అనేది కరెక్ట్ కిందకి దిగదు. ఇప్పుడు ఆ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి మనం. ఫస్ట్ మనం ఎక్కడ పెట్టుకున్నాము అనేది మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నీడిల్ పైకి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ గోల్డెన్ బీట్ ఒకటి తీసుకొని నీడిల్లో ఫామ్ చేసుకొని నీడిల్లోకి గుచ్చేసి దాన్ని ఇదిగోండి నీడిల్లో గుచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకసారి కూడా దాంట్లో గుచ్చేసి ఇలా తీసుకోండి. మనం ఎందుకంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది కుడుతున్నాం కదా, స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత దాని పక్కనే నీడిల్ తీసుకోండి. తీసుకొని దాని చుట్టూ మనం ఎల్లో కలర్ పూసలు కుట్టాం కదండి, దానికి ఏంటంటే ఎల్లో కలర్ ఒక 9 పూసలు కానీ నీడిల్కి ఎక్కించుకున్నామంటే దాని చుట్టూ సర్కిల్లా ఫామ్ అయిపోయింది. దాని చుట్టూరు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇదిగోండి, ఒక సర్కిల్ లాగా దీని చుట్టూరు ఫామ్ అయిపోద్ది లాగా. తర్వాత మనం దీని పక్కనే ఇలా కుచ్చకుండా దీని లోపలికి ఈ పూసలు ఫస్ట్ ఎక్కించిన పూసలోకి మనం నీడిలు ఇలా తీసుకోండి. అప్పుడేంటంటే రన్నింగ్లో మొత్తం ఒకటే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. లేదంటే మనకి అక్కడక్కడ కుట్టామేమో అన్నట్టుగా ఉంటుంది. ఆ నీడిల్లోకి తీసుకోండి, ఫస్ట్ కూర్చుని నీడి పూసలోకి తీసుకొని ఇలా ఫామ్ చేసేయండి. అది ఇలా చుట్టూ సర్కిల్ ఫామ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మనకి అక్కడక్కడ ఈ చుట్టూ మామూలుగా మనం ఎక్కించి కుట్టాం కదా, మనం అక్కడక్కడ ఇలా టాకాలు వేసుకుంటే 2 పూసల దగ్గర కుట్టి అట్లా టాకా వేసేసుకుంటే మనకి ఇంకా అది కదలకుండా నీట్గా అలా ఉండిపోద్దండి. ఇదిగోండి ఇలాగా ఇలా వేసుకోవాలండి మనం. మన ఛానల్లో ఏంటంటే టైలరింగ్స్ గురించే కాకుండా ఇలా మామూలుగా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానీ కొంచెం మగ్గం వర్క్ లాగా ఉండేవి కానీ అలాంటి కుకింగ్స్
ఇలాంటివి అన్నీ పెట్టాలని చెప్పేసి ఆలోచన అండి. దానికి మీరు కూడా సపోర్ట్ చేయాలి. దానికి ఏంటంటే మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే మాకు కూడా లైక్ చేస్తూ ఉంటే మాకు కూడా పెట్టాలి అని చెప్పేసి అనిపించిద్దండి. తర్వాత వచ్చేసి మనం ఇదిగోండి ఇలాగా ఫస్ట్ వైట్ కలర్ పూస ఒకటి తీసుకోవాలండి. దీంతో మనం ఇదిగోండి ఇలా ఒకటి వైట్ కలర్ పూస, తర్వాత ఒక షుగర్ బీటు, ఇవి రెండు తీసుకొని ఇలా మనం ఈ సర్కిల్ చుట్టూ ఒక 7 పెటల్స్ లాగా అన్నట్టు ఇవి ఇలా కుట్టుకోవాలండి. మనకు అప్పుడు ఒక ఫ్లవర్ ఫామ్ అయింది. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వైట్ కలర్ పోస్ట్ తీసుకోవాలి, తర్వాత వచ్చేసి ఈ షుగర్ బీట్ తీసుకోవాలి మనం, తర్వాత ఇలా నీట్గా మీకు అర్థం అవ్వడం కోసం ఇంత స్లోగా చూపిస్తున్నానండి. ఏమనుకోవద్దు, వీడియో లెంత్ అవుతుందని కానీ లేకపోతే ఇంకోటి వేరే ఏమన్నా కానీ మీకు నీట్గా ఎలా కుట్టుకోవాలి అనేది అర్థమయ్యిద్దని ఇంత నిదానంగా చూపిస్తున్నానండి. ఇది ఇలా దీని చుట్టూరు 7 పెటల్స్, 7 పెటల్స్ వచ్చేలాగా ఫామ్ కుట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ పూస, తర్వాత షుగర్ బీటు ఇలాగే ఇదండి. అలా ఫ్లవర్ ఫామ్ అయిపోయింది. మనం ఇలాగనే బ్లౌజ్ అంతా కుట్టేసుకోవచ్చండి. బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి మనకి. మనం దీనికి ఎల్బో హ్యాండ్స్కైనా ఇలా కుట్టుకోవచ్చు, లేదా షార్ట్ హ్యాండ్స్కైనా కుట్టుకోవచ్చు. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.